తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ విజయం కానీ మంత్రి పదవి కానీ ఒక శ్రీనివాసవరమదని కాదు, రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒక సంకేతం. కష్టపడి పనిచేస్తే అవకాశం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం తప్పనిసరిగా గుర్తించి ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి ఇదొక చక్కటి నిదర్శనం. మరి ఈ విధంగా ఇన్ని రోజులుగా నన్ను ప్రోత్సహించినటువంటి కిషన్ రెడ్డి గారికి, వీర్రాజు గారికి, అదేవిధంగా నేను వివిధ అధ్యక్షుల కింద వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, ఇవాళ పురంధేశ్వరి గారు, అదేవిధంగా హరిబాబు గారి నాయకత్వంలో మన రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో, వీరందరి నాయకత్వంలో నేను పనిచేశాను. డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు, అలాగే మిత్రుడు సత్య గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఈవేళ ఈ స్థాయికి నేను చేరుకోవడానికి అయినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ, మరి ఈవేళ ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం, ఇవాళ తెలంగాణలో 8 సీట్లు, మరి ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు గెలుచుకున్నటువంటి శుభ సందర్భం ఇది. ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మన రాష్ట్రాల్లో పార్టీ యొక్క పటిష్టత కోసం మనమంతా కూడా కష్టపడి పనిచేయాలనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.